నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E4 N13 రోడ్ జంక్షన్ దగ్గర నిర్మిస్తున్న ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చింది. మీరు అవుట్ సైడ్ మొత్తం చూడొచ్చు, పెయింటింగ్ వర్క్స్ కానీ అంతా కంప్లీట్ చేశారు. లాస్ట్ టైం మనం ప్రీవియస్గా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. ప్రజెంట్ బిల్డింగ్కి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. అలాగే మనకి N14 రోడ్డు పక్కనే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ అక్కడ ఎక్స్కవేషన్ ఇంకా పైలింగ్కి సంబంధించిన మిషనరీస్ అవన్నీ వచ్చున్నాయి. ఆ పనులు కూడా అటు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ఏరియా మీకు కనిపిస్తున్న ఏరియా ఏదైతే ఉందో ఇది వచ్చేసి తుళ్ళూరు విలేజ్కి దగ్గరలో ఉంటుంది. ఇదంతా LPS లేఅవుట్ జోన్ 5D అనమాట. ఈ జోన్ 5Dకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణం ఎంతవరకు కంప్లీట్ అయింది, అలాగే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన వర్క్స్ ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి, ఇంకా ప్రజెంట్ ఈ ల్యాండ్ మొత్తం ఈ జోన్ మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ల్యాండ్ అలొకేట్ చేశారో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మీకు ఏదైతే ల్యాండ్ కనిపిస్తుందో ఇక్కడే ఎగ్జాక్ట్గా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు. ఇదంతా LPS లేఅవుట్ జోన్ 5D అనమాట. ఇక్కడ మీరు చూడండి, ప్రజెంట్ ఈ జోన్ 5Dకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ జోన్ 5Dలో మొత్తం 4 బ్లాకులు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఇంటర్నల్గా రోడ్స్కి మొత్తం ఫార్మేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్టోన్ వాటర్ కానీ, పవర్ లైన్స్, ICT లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం మనం ఇగ్నోకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ LPS లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ LPS లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అయ్యి ఇంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే ఆల్మోస్ట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన ఫౌండేషన్స్ వచ్చేసి G+7 ఫ్లోర్స్తో ఫౌండేషన్ వేసి ప్రజెంట్ G+1 స్ట్రక్చర్తో కంప్లీట్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్లో ఉన్న ఒక రోడ్డు మీరు చూడొచ్చు, అది LPS లేఅవుట్లో 25 మీటర్స్తో ఉండే కలెక్టర్ రోడ్ అనమాట. ఆ కలెక్టర్ రోడ్తో కూడా ఈ ఇగ్నోకి కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా ఈ ఇగ్నోకి ఫేసింగ్ పరంగా చూసుకుంటే E4 N13 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ ఇగ్నోకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ప్రజెంట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ప్లంబింగ్ వర్క్స్ కానీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఫ్లోరింగ్కి సంబంధించిన వర్క్స్ అవన్నీ చేసుకుంటున్నారు. అవుట్ సైడ్ బిల్డింగ్కి పెయింటింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. కిటికీలు కానీ అవన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడ స్ట్రక్చర్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా 0.8 ఎకర్స్ ఉన్న ల్యాండ్ అనమాట. ఇంకా విలేజ్ పరంగా చూసుకుంటే తుళ్ళూరు విలేజ్కి బ్యాక్ సైడ్లోనే ఈ ఇగ్నో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు G+1 స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు స్ట్రక్చర్ నిర్మాణం కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్గా రూమ్స్ కానివ్వండి ఇంకా మొత్తం కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఇగ్నో మొత్తం మీరు చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం సరౌండింగ్స్ మొత్తం కాంపౌండ్ వాల్ అయితే నిర్మించుకున్నారు. ఫ్రంట్ సైడ్ మొత్తం ఎంట్రన్స్ అవన్నీ మీరు చూడొచ్చు. దీని ఎంట్రన్స్ కూడా ఏంటంటే E4 రోడ్డు ఫేసింగ్‌తో అయితే ఉంటుంది. ఈ ఇగ్నో యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఓపెన్ యూనివర్సిటీ అనమాట. దీని ఫౌండేషన్ కూడా ఏంటంటే G+7 స్ట్రక్చర్‌తో ఉండేలాగా అయితే ఫౌండేషన్స్ వేశారు. ఇంకా స్ట్రాంగ్ అయిన ఫౌండేషన్ వేశారు. ప్రెజెంట్ G+1తో స్ట్రక్చర్ కంప్లీట్ చేశారు. ఫ్యూచర్‌లో మిగతా ఫ్లోర్స్ కూడా నిర్మించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నుండి మీరు చూడండి, దీని బ్యాక్ సైడ్‌లో రోడ్లకు సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఒక పక్క ఈ యూనివర్సిటీకి సంబంధించిన వర్క్స్ ఫినిష్ అవ్వడానికి వచ్చినాయి. అలాగే రోడ్లకు సంబంధించిన వర్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి LPS లేఅవుట్లలో.
ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇంటర్నల్‌గా 25 మీటర్స్ కలెక్టర్ రోడ్స్‌తో కనెక్ట్ అవుతుంది. అలాగే 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో రోడ్లుంటాయి. 12 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో రోడ్లుంటాయి. 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో రోడ్లుంటాయి. అన్నిటి రోడ్లకి ఏంటంటే వీటికి కనెక్టివిటీ ఉంటుంది. ఫ్యూచర్‌లో కలెక్టర్ రోడ్స్‌కి మనకి ట్రంక్ రోడ్‌తో కనెక్టివిటీ ఇస్తారు. ఈ ఇగ్నోకి బ్యాక్ సైడ్‌లోనే ఒక కలెక్టర్ రోడ్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ వైపు ట్రంక్ రోడ్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ వైపు E4 రోడ్డు, బ్యాక్ సైడ్ వైపు 25 మీటర్స్‌తో ఉంటే కలెక్టర్ రోడ్ మొత్తం వ్యూ మొత్తం చూడండి. అలాగే ఇదే E4 రోడ్‌లో సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అది కూడా నేను చూపిస్తాను. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000564466. ఇక్కడ మీరు ఏదైతే జంక్షన్ చూస్తున్నారో ఇదొచ్చేసి E4 N14 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్‌కి బ్యాక్ సైడ్‌లోనే తుళ్ళూరు ఊరైతే ఉంటుంది. ఇదంతా మీరు చూడొచ్చు. ఈ N14 రోడ్డు వైపే దూరంగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అది కూడా మీరు చూడొచ్చు. అక్కడ మీకు ఎల్‌పిఎస్ లేఅవుట్‌లు ఏవైతే కనిపిస్తున్నాయో అదొచ్చేసి ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 5సి అనమాట. ఆ జోన్ 5సిలో కూడా 4 బ్లాకులైతే ఉంటాయి. ఇక్కడ జోన్ 5డిలో కూడా 4 బ్లాకులైతే ఉంటాయి. ఇది ఇక్కడ ఏదైతే జంక్షన్ చూస్తున్నారో ఈ జంక్షన్ దగ్గరే ఈస్టర్న్ ఘాట్స్ రీజనల్ సెంటర్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ప్రెజెంట్ ఈ 2 ఎకరాల ల్యాండ్‌లో వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఎక్స్‌కవేషన్ ఇంకా పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. దీని సరౌండింగ్స్ మొత్తం కాంపౌండ్ వాల్ అయితే వేసుకున్నారు. లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ 2 పైలింగ్ మిషనరీస్ అలాగే ఒక క్రేన్ గాని మిగతా మిషనరీస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈ 2 ఎకరాల ల్యాండ్‌లో బేస్మెంట్ G+4 స్ట్రక్చర్‌తో బిల్డింగ్ అయితే నిర్మిస్తారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి 9వ నెల 10వ తారీఖు 2025 అయితే టెండర్ ఫైనలైజ్ అయ్యింది. దీన్ని కంప్లీట్ చేసే డేట్ కూడా ఏంటంటే 4వ నెల 8వ తారీఖు 2027 కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. ప్రెజెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి స్వాతి స్ట్రక్చర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఇక్కడ మొత్తం వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడండి. ఒక పక్క ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. ఇంకో పక్క పైలింగ్ అయితే వేస్తున్నారు. పైలింగ్‌కి సంబంధించిన కేజులు దింపడం కోసం ఇంకా ఐరన్ పిల్లర్స్‌ని రెడీ చేసుకొని కూడా పెట్టుకున్నారు. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా బేస్మెంట్ G+4 స్ట్రక్చర్‌తో అయితే నిర్మిస్తారు. మొత్తం 56,62,55,000 అంచనా వ్యయంతో ఈ బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి కనెక్టివిటీ పరంగా రోడ్లు చూస్తే N14 రోడ్డు పక్కనే ఇది ఉంటుంది. ఈ N14 రోడ్ ఏదైతే ఉందో ఇది బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే E4 రోడ్డు కూడా దీనికి కనెక్ట్ అవుతుంది. E4 రోడ్డు వచ్చేసి ఉండవల్లి నుండి పిచ్చుకలపాలెం వరకు 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆ E4 రోడ్డు వచ్చేసి మెగా ఇంజినీరింగ్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మొత్తం 2 ఎకరాల ల్యాండ్ మొత్తం మీరు చూడొచ్చు. ప్రెజెంట్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. బిల్డింగ్‌కి సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ సరౌండింగ్స్‌లో ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా శరవేగంగా అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.